మీరు ఫైర్ రెసిస్టెన్స్ అన్నారు. ప్రాక్టికల్ గా ఒకసారి చూద్దామా సార్? చూపిస్తాను. దీని లైవ్ పెట్రోల్ పోస్తాను చూపెట్టండి మీకు. లైవ్ ఫైర్ అమ్మా, మేము ఫైర్ చేసాం. లైవ్ షీట్ చూపిస్తాను మీకు. దీంట్లో స్మోక్ వచ్చినట్టు వచ్చేసింది. మీకు తర్వాత క్లీన్ చేస్తే ఆటోమేటిక్ పోతుంది. ఇది ఏ కంపెనీ సహజం లైవ్ ఫైర్ ఎవరు చూపించరు, ఎందుకంటే డ్యామేజ్ అయిపోతుందో తెలిసి వాళ్ళు కాబట్టి చూపించరు. నేను చూపించాను లాస్ట్ అనేక వీడియోస్ ఇదే షీట్ చూపించాను. యూజువల్ గా మనం ఇలాంటివి కోరుకోకూడదు అందరి ఇళ్ళలో జరగాలని, బట్ ఇన్ కేస్ ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే గనుక అసలు ఫైర్ రెసిస్టెన్స్ చూడండి, నిమిషాల్లో చేంజ్ కాదమ్మా. 200 degrees వరకు రెసిస్ట్ చేయగలుగుతుంది. కరెక్ట్ అక్కడ హోల్ పడే 200 దాటితే కన్నా హోల్ పడే స్ప్రెడ్ కాదు. ఓన్లీ హోల్ ఒకటే పడుతుందంట, స్ప్రెడ్ అవ్వదు అంటున్నారండి. సో ఇది పాలీగ్రానైట్ షీట్, ఇదేమో సోఫిట్ సీలింగ్ పాలీగ్రానైట్ షీట్. సో వెరీ యూస్ఫుల్ అండి. ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి యాక్సిడెంటల్ గా ఏమైనా జరిగితే గనుక నిజంగా దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఈ మెటీరియల్ ద్వారా. సూపర్ సార్, ఎక్సలెంట్ గా మీరు చూపించారు. ప్రాక్టికల్ గా మాకు అర్థం అవుతుంది క్లియర్ గా. లేదు సార్ ఎక్కడ కూడా ఆ కాలినట్టు ఆనవాళ్ళు కూడా లేవండి. అదే స్మూత్ ఫినిషింగ్. వెరీ నైస్ సార్.